హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు అయితే నిఫ్టీ ఫస్ట్ టైం 24,000 అయితే టచ్ అయితే చేసింది. సో కంగ్రాచులేషన్స్ అందరికీ ఎవరైతే ఇన్వెస్టింగ్ ఎప్పటి నుంచి అయితే చేస్తున్నారో, ఎస్పెషల్లీ కరోనా టైం డిప్లోంచి కనుక మీరు స్టార్ట్ చేసి ఉంటే ద మోస్ట్ లక్కీయెస్ట్ ఇన్ రీసెంట్ టైమ్స్ అని చెప్పొచ్చు ఇన్వెస్టర్స్కి. సో 24,000 కూడా రీచ్ అయితే అయిపోయింది. మరి ఇంకా నెక్స్ట్ ఏంటి అనుకుంటే కనుక మన ఇక్కడ క్యాండిల్స్ చూసుకుంటే కనుక కంప్లీట్గా ఒక హేకనషి క్యాండిల్స్ లాగా ఎక్కడా కూడా రెడ్ లేదు. అండ్ ఎవరైతే ఆపరేటర్స్ అనుకోవచ్చు ఆర్ ఎఫ్ఐఎస్ డిఏస్ కావచ్చు, ఎవరు కూడా ఇక్కడ రెడ్ క్యాండిల్ చూడాలనుకోవట్లేదు అనుకుంటా. సో అందుకని కంటిన్యూస్గా ఒక హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ వేసుకుంటూనే మంచి సాలిడ్ గ్రీన్ క్యాండిల్స్ అయితే మనకి దీంట్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మనం కూడా లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి కూడా, ఎస్పెషల్లీ లాస్ట్ వీక్ ఏదైతే మనం వీక్లీ అనాలిసిస్ చేసామో అక్కడ కూడా మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది, మనం బుల్లిష్గా ఉన్నాము, ఎక్కడ కూడా బేరిష్ సైన్ అనేది మనకు కనిపించట్లేదు అనేసి. అండ్ మనం ఏదైతే టార్గెట్స్ అనుకున్నామో అవన్నీ కూడా ఒకటొకటిగా మంచిగానే రీచ్ అయితే అయిపోతూ ఉన్నాయి. సో రేపు మనకి సెన్సెక్స్ అయితే ఎక్స్పైరీ అయితే ఉంది. సో సెన్సెక్స్లో కూడా చూడొచ్చు కంప్లీట్గా ఒక హేకనషి మాదిరిగానే సేమ్ నిఫ్టీలో ఎలా ఉందో స్ట్రక్చర్ అలానే ఉంది. సో ఈరోజు నిఫ్టీతో పాటు బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా చూసేద్దాం. బయింగ్ జోన్స్ ఏంటి, సెల్లింగ్ జోన్స్ ఏంటి, అలానే నో ట్రేడ్ జోన్స్ ఏంటి, అండ్ బీటీఎస్టీ ఏమి ఇచ్చాము అండ్ ఓఏ డేటా కూడా ఏం చెప్తుంది అనేది ఒకసారి చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నిఫ్టీలోకి వచ్చేసరికి ఏదైతే మనకి రీసెంట్ టైం అంటే ఈరోజు క్యాండిల్ యొక్క హై ఏదైతే ఉందో 24,087 కావచ్చు, అలానే లో ఏదైతే ఉందో 24,800 లెవెల్ కావచ్చు. సో రేపటికి ఇన్ కేస్ ఒకవేళ సెన్సెక్స్లో కూడా పెద్దగా వాలటైలిటీ లేదు, పెద్దగా ర్యాలీ లేదు అనుకుంటే కనుక ఈ మధ్యలోనే ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది ఒక అన్ఎషనల్ కండిషన్ అనమాట. ఇన్ కేస్ రేపు మార్నింగ్ గ్యాప్ అప్ అయ్యి 24,090 లెవెల్స్ కనుక క్రాస్ అయితే డెఫినెట్గా మనం ఒక ఇంకా మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అండ్ ఎవరైతే బయ్యర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ అనుకోవచ్చు, సో వాళ్ళు ఫ్రెష్ బయింగ్ కూడా రావడం అండ్ కంప్లీట్గా వెళ్తుంది. అట్ ది సేమ్ టైం రేపు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే రేపు ఫ్రైడే కాబట్టి లైక్ ప్రాఫిట్ బుకింగ్ కూడా రావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అని ఎప్పుడు మనం కన్ఫర్మ్ అవ్వాలి అనుకుంటే కనుక ఏదైతే 23,800 లెవెల్ డ్రాప్ అవుతుందో, బ్రేక్ అవుతుందో 15 మినిట్స్ క్యాండిల్లో, అది అరౌండ్ 10 లోపల బ్రేక్ అయితే కనుక డెఫినెట్గా మనం ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది చూడడానికి అయితే ఉంటుంది. సో మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఒక్కసారి నిఫ్టీ 15 మినిట్స్లో చూసేద్దాం. సో నిఫ్టీలోకి వచ్చేసరికి మనకి నో ట్రేడ్ జోన్గా 24,048 అండ్ 23,976 అయితే కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనం బీటీఎస్టీ అయితే ఏమీ లేదు. కొంతవరకు లైక్ నిఫ్టీ 50 వచ్చేసి కంప్లీట్గా బులిష్ ఉంది. అండ్ దీంట్లోకి వచ్చేసరికి కొంతవరకు మనకి బేరిష్ టు మిక్స్డ్ సిగ్నల్ ఓఏ డేటాలో ఏదైతే ఉందో అది కనిపిస్తూ ఉంది. అండ్ ఈరోజు కూడా మనం గమనిస్తే నిఫ్టీ పెరిగినంత అగ్రెసివ్గా బ్యాంక్ నిఫ్టీ కూడా పెరగలేదు. సో అందుకే బీటీఎస్టీ అనేది అవాయిడ్ చేయడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక ఇది 24,000లో మనకి సపోర్ట్ తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నేను అందుకే 24,000 దగ్గర చాలా అగ్రెసివ్గా లైక్ ఇలాంటి స్టిక్స్ ఏవైతే ఉన్నాయో, విక్స్ కావచ్చు, లేకపోతే మన వాడుక భాషలో పుల్లలు కావచ్చు, ఈ క్యాండిల్స్ యొక్క విక్స్ దగ్గర ఇక్కడ వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడానికి ఫాస్ట్గా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి 24,000 దగ్గర కూడా కొంచెం మనం వెయిట్ చేద్దాము, అక్కడ ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది ఏంటనేది. సో ఇంకొక 20-30 పాయింట్స్ మనం తీసుకుంటే కనుక 23,976 దగ్గర మనకి 15 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వస్తే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 23,918, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 23,879, ఇంకా ఫైనల్ టార్గెట్ వచ్చేసి 23,839. ఇందాక మనం డైలీ టైం ఫ్రేమ్లో మాట్లాడుకున్నట్టు 23,800 ఏదైతే మేజర్ సపోర్ట్ అండ్ రేపటికి ఇదే ఎక్కువ ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుందని అయితే డెఫినెట్గా మనం అనుకోవచ్చు. అండ్ ఇంత పెరిగిన తర్వాత ఇన్ కేస్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన కొంతవరకు ఆల్మోస్ట్ ఎక్కడ 24,000లో ఉంది, 200 పాయింట్స్ అనేది చాలా రీజనబుల్ పాయింట్స్ అని చెప్పొచ్చు. సో ఒక్కసారి ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇలా వెళ్ళడమా డైరెక్షన్, లేకపోతే 23,800 నుంచి మళ్ళీ ఒక చిన్న డిప్ లాంటిది రావడం అనేది మనం రేపటికైతే చూడొచ్చు. అండ్ ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి
అండ్ మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ లెవెల్ బయటనే అంటే 24,048 పైన ఉంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,087, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,121, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 24,161. సో ఇన్ కేస్ ఒకవేళ టార్గెట్ 1 కనుక మనకి రీచ్ అయ్యింది అంటే కనుక చాలా ఫాస్ట్గా షార్ట్ కవరింగ్ ర్యాలీ విత్ ఇన్ 4 to 5 క్యాండిల్స్లో కూడా 5 minutes క్యాండిల్లో 4 to 5 minutes క్యాండిల్స్లో కూడా మనకి థర్డ్ టార్గెట్ కూడా రీచ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనం ఈ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే రేపటికైతే మనకి ప్లే చేస్తుంది. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కనుక మన ట్రెండ్ లైన్స్ అయితే ఆల్మోస్ట్ ఇంకా పాతవి అయిపోయినాయి, ఇవి తీసేయచ్చు మనం చెప్పాలంటే. సో దీన్ని అయితే నేను ఎక్స్టెండ్ అయితే చేస్తున్నాను. ఓకే, సో దీన్ని కూడా లెట్స్ ఎక్స్టెండ్. సో కంప్లీట్గా ఒక రైజింగ్ ఛానల్లోనే ఉంది. సో ఇన్ కేస్ ఒకవేళ రేపు మనం చూసుకుంటే కనుక ఒక రెడ్ క్యాండిల్ అయితే ఇక్కడ పడింది, అండ్ అది కూడా పెద్ద సాలిడ్గా ఏం కాదు, జస్ట్ 59. సో విచ్ వీ కెన్ సే ఇట్స్ అ సైడ్ వేస్ అని చెప్పొచ్చు. ఓకే, సో రేపటికైతే ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక మనకి 400 పాయింట్స్లో మంచి సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే 53,200. సో ఇంకా బ్యాంక్ నిఫ్టీ అంటే 40,000 వస్తుంది. సో 51,000కి వెళ్ళిపోయింది, 53 కూడా వచ్చేసింది ఇప్పుడు. సో విచ్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో రేపటికి కనుక ఈ హై బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి ఆల్రెడీ ఇవాళ నిఫ్టీలో మంచి బయింగ్ అయితే కనిపించింది. నెక్స్ట్ దీంట్లో కూడా ఇంకా హెచ్డిఎఫ్సి వరకు కూడా 1700 లెవెల్స్ కూడా బ్రేక్ అయితే అయ్యింది. సో ఇంకా కొంతవరకు మనకి ఫ్రెష్ బయింగ్ కూడా చూడడానికి అయితే ఇక్కడ మనకు అవకాశం అయితే ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో 52,400, అలానే ఈ రోజు హై ఏదైతే ఉందో 53,200 మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మధ్యలో ఉంటే కనుక మనం కొంతవరకు సైడ్ వేస్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో ఫ్రైడే కాబట్టి కొంత డేటా కూడా మిక్స్డ్ ఉంది కాబట్టి రేపు బ్యాంక్ నిఫ్టీని కొంతవరకు అవాయిడ్ చేయడం బెటర్ అనేసి మనకి అనాలిసిస్ త్రూ అయితే అర్థమవుతూ ఉంది. సో మేజర్ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో అప్పుడు మాత్రమే ట్రేడ్ అయితే తీసుకోండి, లేకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండమని అయితే సజెస్ట్ చేస్తాను రేపటికి. సో లో లెవెల్స్ వచ్చేసి 52,637 దగ్గర మనకి గ్యాప్ డౌన్ అయితే కనుక బౌన్స్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ ఈ లెవెల్స్ని కూడా, ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర ఈవెన్ అటు బ్రేక్ అవ్వడానికి ఇటు లో వెళ్ళడానికి కూడా చాలాసార్లు ట్రై చేసింది. సో 52,630 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్. సో వన్స్ ఇక్కడ బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 52,503, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 52,395, అలానే మనకి ఫైనల్ టార్గెట్ వచ్చేసి 52,201 అయితే వస్తుంది. ఓఏ డేటా కూడా మిక్స్డ్ ఉంది, ఒకసారి ఓఏ డేటా చూసినప్పుడు మనకైతే అర్థమవుతుంది. ఇన్కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయినా సరే 52,900 దగ్గర కొంతవరకు మనకి ఇక్కడ నుంచి ఒక రిజెక్షన్ కావచ్చు, ఒక ప్రాఫిట్ బుకింగ్ కావచ్చు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి దీన్ని నేను మనకి నో ట్రేడ్ జోన్గా తీసుకోవట్లేదు. అందుకే కొంతవరకు నెక్స్ట్ ఏదైతే లెవెల్ ఉందో 53,000 తీసుకున్నాను. ఎందుకు అంటే కనుక ఇక్కడ 52,900 కూడా బ్రేక్ అయ్యి మంచిగా సస్టైన్ అయ్యి ఇది కూడా బ్రేక్ అవుతే కనుక డెఫినెట్గా మనకి మంచి పాయింట్స్ అనేది వస్తాయి. మొన్న రీసెంట్గా మనం చెప్పినటువంటి ప్రైజ్ యాక్షన్ వీడియోలో క్లియర్ కట్గా ఇదే చెప్పాము, మధ్యలో ఎక్కడ కూడా ఎంటర్ అవ్వద్దు. ఏదైతే మేజర్ లెవెల్స్ ఉంటాయో ఐదర్ దిస్ వన్ ఆర్ దిస్ వన్, దీస్ ద గుడ్ లెవెల్స్ అనేసి మనం దాంట్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇన్ కేస్ 53,000 కనుక బ్రేక్ అయ్యి 15 minutes సస్టైన్ అవుతే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 53,104, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 203, అలాగే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 53,380 వరకు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి ఇమీడియట్గా ఓఏ డేటా చూసేద్దాం, తర్వాత సెన్సెక్స్ది చూసేద్దాం. సో వీక్లీ డేటా వచ్చేసి 21 lakhs ఉంటే 19 lakhs ఉంది, విచ్ ఇస్ పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు, జస్ట్ 2 lakhs మాత్రమే డిఫరెన్స్ ఉంది. సో ఓవరాల్గా ఏదైతే జూలై మంత్ అండ్ నెక్స్ట్ మంత్ 4 month జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ చూసుకుంటే కనుక 3.66 ఉంది, 4.86 ఉంది. ఇక్కడ మాత్రం పుట్స్ వచ్చి హైలో ఉన్నారు, అంటే మార్కెట్ వచ్చి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. డిఫరెన్స్ వచ్చేసి 1,19,301 అయితే ఉంది. పీసీఆర్ వచ్చేసి 1.3 ఉంది. 1 above ఉంటే కనుక, గ్రేటర్ దెన్ 1 above ఉంటే కనుక బేరిష్. బట్ మనకి ఇక్కడ ఓవరాల్గా ఏదైతే మనకి ఈ వీక్లీ డేటా ఉందో ఇది పెద్దగా లేదు. సో ఈ వీక్లో పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి, అదర్వైజ్ ఈ వీక్ అనొచ్చు ఆర్ ఎల్స్ రేపు 1 or
2 డేస్లో ఇక్కడ మనకి పెద్దగా యాక్షన్ అనేది ఏమీ కనిపించినటువంటి సిచ్యువేషను. సో అందుకనే నేను ఇందాక చెప్పింది కొంచెం జాగ్రత్తగా ఉండండి. మేజర్ లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకోవడం అనేది సజెస్టబుల్. ఓకే, సో సెన్సెక్స్లోకి వచ్చేసి కూడా మనకి 79,250 అలానే 78,929 మనకి నో ట్రేడింగ్ జోన్స్గా ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ ఒకవేళ మార్నింగ్ గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ మనకి రివర్సల్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనం గమనిస్తే కనుక ఈ జోన్ వచ్చేసి చాలా వరకు పాయింట్ ఆఫ్ కంట్రోల్గా మనకి యాక్ట్ అయితే చేస్తుంది. ఇన్ కేస్ మార్నింగ్ 9:30 వరకు 15 మినిట్స్ క్యాండిల్ కనుక ఇది బ్రేక్ అవుతే సో మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 78,749, అలానే సెకండ్ టార్గెట్ వచ్చి 78,469, అలానే థర్డ్ టార్గెట్ వచ్చేసి 78,190గా మనకి తెలుస్తుంది. అండ్ ఇన్ కేస్ 79,250 క్రాస్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 79,414, ఇది వచ్చేసి మనకి టార్గెట్ 1, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 79,687, అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి 79,985గా అయితే మనకి ఉంది. అండ్ సేమ్ బ్యాంక్ నిఫ్టీలో లాగానే మార్నింగే కనుక 9:30, 9:40కి ఈ లెవెల్ కనుక వెళ్తే కనుక చాలా ఈజీగా మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీతో టార్గెట్ 1 to 3 కూడా ఈజీగా రీచ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో రివర్సల్ అనేది ట్రై చేయకండి. మొత్తానికి ఇప్పటి వరకు కూడా మేజర్ ఏదైతే ఉందో 3 ఇండెక్స్లో కూడా ఏదైతే నో ట్రేడ్ జోన్ ఉందో అది బ్రేక్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్గా బై ఆన్ డిప్స్ అనే మనకి చెప్తుంది. ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కొంచెం కేర్ఫుల్ ఉండండి. డేటా వచ్చేసి మిక్స్డ్ అయితే ఉంది. సో మీ తెలుగు ట్రేడింగ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. డెఫినెట్గా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.